వెల్కమ్ టు అవర్ ఛానల్ వైష్ణవి బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో బతుకమ్మ ఏ విధంగా పేర్చానో ఇప్పుడు చూద్దాము. ఈ బతుకమ్మను స్టెప్ బై స్టెప్ నేనైతే ఈ విధంగా పేర్చాను. ఇప్పుడు వీటికి కావాల్సిన ఫ్లవర్స్ అన్ని చూద్దాము. బంతి పువ్వులు, సీతమ్మ పువ్వులు, గునుగు పువ్వు, తమలపాకులు, మందార పువ్వులు. ఒక ప్లేట్ తీసుకొని పసుపుతో ముగ్గు వేయాలి. కుంకుమను ఈ విధంగా బొట్టు పెట్టాలి, లేదా పసుపు కుంకుమ కూడా వేయొచ్చు. అంతా పెట్టిన తర్వాత వీటిలోకి తమలపాకులు తీసుకోవాలి. ఇక్కడ తమలపాకులు లేని ప్లేస్లో గుమ్మడి ఆకులు కూడా పెట్టొచ్చు. నేనైతే ఇక్కడ తమలపాకు తీసుకున్నాను. ఈ తమలపాకులు పెట్టిన తర్వాత దీనిపైన ఆకును ఈ విధంగా వేయాలి. ఒక వరుసలో గునుగు పువ్వు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వరుస పెట్టాలి. లోపలికి ఒత్తిన తర్వాత కొంచెం ఆకులు వేసి లోపలికి అనాలి. దీనిపైన సీతమ్మ పూలు ఈ విధంగా ఒక వరుసలో అమర్చుకోవాలి. మధ్య మధ్యలో ఆకులు వేస్తూ లోపలికి అనాలి. దీనిపైన గునుగు పువ్వు వేసిన తర్వాత మందార పువ్వులు, బంతి పువ్వులు, మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు ఒక వరుసలో ఈ విధంగా అమర్చుకోవాలి. ఇప్పుడు బంతి పువ్వులు పెడుతున్నాను. ఇవి కూడా ఒక వరుసలో తీసుకోవాలి. ఒకసారి చూసుకోవాలి, మధ్య మధ్యలో చూస్తూ ఆకులన్నీ మధ్యలో వేస్తూ లోపలికి ఒత్తాలి. ఇప్పుడు ఆరెంజ్ బంతి పూలు కూడా వేయాలి. ఒక వరుస క్రమంలో అమర్చుకోవాలి. మధ్యలో ఆకులు వేస్తూ తర్వాత బంతి పూలు తీసుకొని బంతి పూలను కూడా ఒక వరుసలో అమర్చుకోవాలి. చూడండి, అమర్చిన తర్వాత మిగతా పూలన్నీ కూడా ఇదే విధంగా పెట్టి తమలపాకులు ఇంకా లాస్ట్గా ఒక రోజ్ ఫ్లవర్తో ఎండ్ చేశాను. మా బతుకమ్మ రెడీ అయిపోయింది. సుభద్ర వియాలో